చాలా రోజుల నుండి వేణుస్వామి జాతకాలకు దూరంగా ఉంటున్నారు. ఎప్పుడైతే ఈయనకు ఎదురు దెబ్బలు తగిలాయో అప్పటి నుంచి కాస్త సైలెంట్గా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా నా విలువ అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఎవరూ పట్టించుకోరు, కానీ అవి జరిగినప్పుడు మళ్ళీ నేనే కరెక్ట్ అంటారు అంటూ సమర్థించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే వేణుస్వామిపై కోర్టు కూడా ఫైర్ అయింది. అయితే తాజాగా వేణుస్వామికి సంబంధించిన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సంచలనం సృష్టిస్తోంది. ఒక రకంగా చెప్పాలి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీని వేణుస్వామి మాట్లాడిన మాటలు షేక్ చేస్తాయని చెప్పుకోవచ్చు. ఇక అసలు విషయం ఏంటంటే, వేణుస్వామి ఇప్పటికే పలువురు హీరోయిన్లు, హీరోలకు సంబంధించిన సినీ లైఫ్, పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పారు. కొంతమంది హీరోయిన్లకు సినీ కెరియర్ బాగుంటుందని, కానీ కొంతమంది హీరోయిన్ల పర్సనల్ కెరియర్ మాత్రం అంత బాగుండదని, కొంతమందికి విడాకులు అవుతాయని, ఇంకొంతమందికి ఆరోగ్యం సహకరించదని ఇలా ఎన్నోసార్లు తెలియజేశారు. అయితే తాజాగా వేణుస్వామి మాట్లాడిన ఒక సంచలన ఆడియో మీడియాలో లీక్ అయింది. ఇక ఆ ఆడియోలో ఏముందంటే, జాతకం ప్రకారం చూసుకుంటే సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరూ సూసైడ్ చేసుకుంటారు. ప్రభాస్కి ప్రాణగండం ఉంది మరియు ఒళ్ళంతా గాయాలే. జాతకం ప్రకారం చూసుకుంటే విజయ్ దేవరకొండ ముందుగా ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటారు. అలాగే ప్రభాస్ ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే ది రాజాసాబ్ మూవీని వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఈ విషయాన్ని ఎక్కడా బయటపడకుండా టీం జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఈ విషయాలన్నీ ఇప్పుడు మీడియాకి తెలియకుండా నేను జాగ్రత్త పడతాను, ఇవి జరిగాకే నేను మాట్లాడతాను అంటూ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఇక ప్రస్తుతం వేణుస్వామి చెప్పిన మాటలన్నీ మీడియాలో లీక్ అవ్వడంతో చాలామంది షాక్ అయిపోతున్నారు. సమంత, విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకోవడం ఏంటి, ప్రభాస్కి ప్రాణగండం ఏంటి అని భయాందోళనకి గురవుతున్నారు. మరి వేణుస్వామి చెప్పినట్టు జరుగుతుందా అని ఇంకొంతమంది టెన్షన్ పడుతున్నారు. కానీ వీళ్ళ అభిమానులు మాత్రం వేణుస్వామి చెప్పింది జరగదు అని కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో వేణుస్వామిపై ఈ సెలబ్రిటీలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అలాగే ఆ ఆడియోని మీరు కూడా విని మీ కామెంట్స్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. ఎవరో ఒకటి చేసుకుంటారు, మీడియా చేసుకుంటారు, నాలుగు ప్రకారం నియోజకవర్గం చేసుకుంటారు, మీడియా చేసుకుంటారు, నాలుగు ప్రకారం నియోజకవర్గం చేసుకుంటారు. సో అది బయటకు రావడం ఇక్కడ మీడియాకి ఎవరు మేనేజ్ చేస్తున్నాం. సినిమా పోస్ట్ పోన్ అయింది 2020 రాజసాబ్ ఇది అంటే మామూలుగా సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి కదా, ఇలానే ఎవరు అంత సీరియస్ మీరు చాలా ఒకటి కాదు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు అన్ని ప్రాబ్లమ్స్ ప్రభాస్ మాట్లాడుతున్నాను. నేను ఇండస్ట్రీలో ముగ్గురు చనిపోతారని చెప్పాను. ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంత సూసైడ్ చేసుకుంటారు. విజయ్ దేవరకొండ ఏంది జాతకాలు చెప్తాయండి జ్యోతిష్యాలు? దరిద్రం కదా, దరిద్రమా దరిద్రన్నారా? మరి అలాంటి వాటి మీద ఎంటైర్ ఇండస్ట్రీ కన్వర్సేషన్ ఒక జర్నలిస్ట్ కాదండి. సరే, ఇప్పుడు ఇంతమంది సూసైడ్ చేసుకుంటారు అన్నారు హీరోలు, మరి వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది? ఆ హీరో పరిస్థితి